జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకు మన శత్రు దేశమైనటువంటి చైనా అంటే భలే ప్రీతి, భలే ఇష్టం, భలే ప్రేమ. అటువంటి చైనా ఏం చేసింది తెలిసిన ఈ కాంగ్రెస్ పార్టీకే షాక్ ఇచ్చింది. సరే, ఏం జరిగింది ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? కాంగ్రెస్ పార్టీకు చైనాకు ఉన్నటువంటి సంబంధం గురించి మీకైతే తెలియంది కాదు. 2008లో కాంగ్రెస్ పార్టీ నేరుగా చైనా దేశంతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్న సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. తరువాత మన సరిహద్దుల వద్ద చైనా భారత బలగాల మధ్యన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు రాహుల్ గాంధీ పోయి చైనా రాయబారిని రహస్యంగా కలిసిన సంగతి వెలుగులోకైతే వచ్చింది. ఈ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అంటే సోనియా గాంధీ కుటుంబానికి చైనాతో బలమైన సంబంధాలను కలిగి ఉండారు, ఓకేనా? ఇక రాహుల్ గాంధీ లేస్తే చైనా గురించి మాట్లాడుతూ ఉంటాడు. చైనాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, చైనాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి, చైనాలో కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు అన్ని కూడా లభ్యమవుతున్నాయని, చైనాలో ప్రతి రోజుకు కూడా 50,000 మందికి ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా దొరుకుతున్నాయని, కానీ భారతదేశంలో మాత్రం అభివృద్ధి రోజు రోజుకు కుంటుపడుతుందని, ఉన్న ఉద్యోగాలన్నీ కూడా పోతున్నాయని, కొత్త ఉద్యోగాల కల్పన జరగడం లేదని, భారత్కు పెట్టుబడులు రావడం లేదని, భారత్ అసలు చైనాతో పోటీ పడలేకపోతుందని, భారత్లో ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయంటూ ఈ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఈ ఊహదంపుడు ఉపన్యాసాలు అయితే ఇస్తూ ఉంటాడు. మీరు గమనించారో లేదో, మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా చైనా 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 అని చెప్పేసి చైనా జపం చేశాడు. ఇక్కడ ఒక మాట అడగదలుచుకున్నా. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనం బ్రిటిషర్లను తరివేసిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా. ఏమే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు, దాదాపు 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరినైనా బుజ్జికన్నలో? ఎవరా? మన పార్టీనే కదా, మన కుటుంబ పార్టీనే కదా. మన తాతగారు, తర్వాత మన నానమ్మ, తర్వాత మన నాన్న, తర్వాత మన అమ్మగారి నేతృత్వంలో ఈ విధంగా దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించాం కదా. మరి దేశాన్ని ఏం చేస్తా ఉన్నట్టు? మన హయాంలోనే కొన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా దొబ్బేసింది కదా. అప్పుడు ఏం చేస్తా ఉన్నట్టు? ఏకంగా చైనాతో యుద్ధమే జరిగింది కదా. అప్పుడు ఎక్కడికి పోయినట్టు? సమాధానం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. అంటే మనకు తర్వాత వచ్చింది చైనాకు స్వాతంత్రం. కానీ చైనా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పేసి ఈరోజు ఇంతగా మీరు చైనా జపం చేస్తారే, చైనా 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 అని. మరి అప్పుడంతా ఏడ కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారంటాలే. మరి చైనా ఆ విధంగా ఎదిగిపోతుంది అన్ని రంగాల్లోనూ, మనం ఈ మరి వెనకబడిపోతున్నామే అని చెప్పేసి అప్పుడు అనిపిలా మన కుటుంబానికే. ఆఖరికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చామంటే మాకేంది, మాది రాజు కుటుంబము, ఇదంతా కూడా మాది కుటుంబ పాలన, మేము కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేచారు భారతదేశంలో ఉండే ప్రజలంతా కూడా అని చెప్పి ఈ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుపోయి దొబ్బకపోయి చైనా గట్ట పెడతారు. ఎవరు ఈ పని చేసింది? బయట దేశాల నుంచి ఎవరన్నా వచ్చే పాములు పట్టేవాళ్ళ మీరు చూపించేది వాళ్ళక? అంటే భారతదేశంలో ఉండేదంతా పాములు పట్టేవాళ్ళని. అసలు మొత్తం సహజ వనరులకు, విజ్ఞానానికి అసలు ఏది అని ఆయన భారతదేశం అలాంటి దేశం ప్రపంచంలోనే లేదు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనులు కావచ్చు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరు. అలాంటిదే బయట దేశం వాళ్ళు వచ్చితే వాళ్ళ పాములు పట్టే వాళ్ళని చూపించా, పాములు ఆడిచ్చి చూపించా. అంటే మీ కళ్ళకు భారతదేశంలో ప్రజలు అంత హీనంగా, అంత నీతిమాలితనంగా కనపడతారా? ఏంది అట్లాంటిది మీరా ఈరోజు మాట్లాడేది చైనా గురించే? సరే, అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఈ LAC సరిహద్దుల వద్ద చైనాకు లొంగిపోయిందని, మోడీ ప్రభుత్వం చైనాకు భయపడుతుందని, మోడీ ప్రభుత్వం చైనాతో ఉన్నటువంటి సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతుందని, చైనా సైన్యం ప్రతిరోజు కూడా భారత్లో కనీసం 700 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తా ఉన్నాడు. మేమే చెప్పాలి ఈ సొంతపోసు కబుర్లన్నీ కూడా సిగ్గుమాలిన బతుకులైనాయి. చేసిందన్నీ ఏడ లంగా వ్యాపారము, పైగా మేము సొంతపోసు కబుర్లు చెప్తే ఎవడు వింటాడు? జనాలు ఊరికే ఉంటారా? అందుకు కదా చెప్పేది, తీసుకుపోయి పక్కన కూర్చొని పెట్టిందా? సరే, పొద్దు సమానం కూడా మోడీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నించేవాడు అనమాట. కానీ అది సులభం అయితే కాదులే. ఎట్టాటోళ్ళు ఇరుకుని పెట్టేట్టుగా అంటే ఇంకా మోడీ ఎందుకు అవుతాడు? ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, అగ్రరాజ్యాలనే ఆయన బాల్ రింగ్ బాల్ ఆడతాడు. అట్టాడిది ఇట్టాటోళ్ళని లెక్క చేస్తాడా? కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలిసిన, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తున్నటువంటి ఆ చైనానే మన భారతదేశ ఆర్థిక పరిస్థితిని, భారతదేశ అభివృద్ధిని, సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆసక్తిని చైనా అభినందిస్తా సంచలన ప్రకటన చేసింది. ఉన్న పరువు, దాచుకునే పరువు మొత్తం అన్ని ఎట్ట తలెత్తుకొని ఎట్ట తిరగాల, మేము ఎట్ట బతకాలా, మళ్ళా రేపు వాళ్ళ కాడికి ఎట్ట పోవాలంటాలే. దీనికోసమైనా ఇన్ని రోజులు మేము ఎంతగా కష్టపడింది, పార్లమెంట్ సాక్షిగా చైనా జపం చేసింది ఇందుకోసమైనా మేమా? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ చైనా సంబంధాలు ప్రారంభమై
75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కలకత్తాలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు, కాంగ్రెస్ నాయకులు, చైనా ప్రేమికులు, ఇతర సూడో సెక్యులర్లు అందరూ కూడా హాజరైనారు. ఇక ఈ సందర్భంగా చైనా రాయబారి అయినటువంటి జూ ఫిహాంగ్ మాట్లాడుతా సరిగ్గా 75 సంవత్సరాల క్రితం 1950 ఏప్రిల్ 1వ తారీఖున భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు ఏర్పడినాయి. 1952లో ప్రపంచ అభివృద్ధిలో భారత వాటా కేవలం 3.8% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. గత 10 సంవత్సరాల నుంచి అత్యధికంగా వృద్ధి రేటును అయితే నమోదు చేస్తూ వస్తుంది. ఇక ఐటీ రంగంలో ఈ ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద 2వ దేశంగా ఎదిగింది. అర్థమవుతుందా? భారత్ నుంచి లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు అన్నీ కూడా జరుగుతున్నాయి. భారత్లో వేగంగా పేదరికం తగ్గిపోతుంది. ప్రధాని మోడీ గారి నేతృత్వంలో భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతూ వస్తుంది. రాజకీయంగా రోజు రోజుకు బలపడుతుంది. ప్రపంచ వేదికలపైన తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని క్రియాశీలకంగా మారింది భారతదేశం. ముఖ్యంగా రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఏకాభిప్రాయం ఉండాలని చెప్పేసి మాట్లాడేటువంటి భారతదేశం ఇప్పుడు దాన్ని చేతల్లో చూపిస్తుంది. భారతీయత అంటే ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు భారత ప్రపంచానికి అయితే చాటి చెప్తుందని చెప్పేసి మాట్లాడినాడు ఎవరో చైనా రాయబారి. ఇంకా ఆయన మాట్లాడతా నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు భారత్ను దగ్గరగా చేశారు. ఆయా దేశాలతో బలమైన వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అందుకే కేవలం 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదిగింది. అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఇటువంటి మార్పులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయంటూ ఈ చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక చైనా ప్రభుత్వ అధికార పత్రిక అయినటువంటి గ్లోబల్ టైమ్స్ కూడా అచ్చం ఇలాంటి వ్యాఖ్యలనే తన ఆర్టికల్స్లో ప్రస్తావించడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ విధంగా చైనా బ్యాచ్ మొత్తం కూడా మోడీ గారిని, మన భారతదేశాన్ని పొగడ్తలతో ముంచెత్తడంతో ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు గుంపుల పరువు అయితే పోయినట్టయింది. అసలు ఉంటే కదా పోయేదానికి, ఉంటే కదా అంటాలే. అందుకే ఈ విషయాలు పెద్దగా మీడియాలో రాకుండా జాగ్రత్త పడతారు. ఇలాంటి విషయాలను బీజేపీ సోషల్ మీడియా కూడా వైరల్ చేయాల్సిన అవసరం ఉండాలి. ఏం కాదులే, మన శత్రువులే మనల్ని పొగుడుతూ ఉంటే దీన్ని కూడా మనం సరిగ్గా చెప్పుకోలేకపోతే ఏం చేద్దామని, ఏం చేస్తారంటాలే, ఏం చేస్తారు ఇంకా. మిత్రులారా, ఇది చాలా అద్భుతమైన వార్త. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ నాయకులు, ఈ చైనా ప్రేమికులు అంతా కూడా దేశానికి వ్యతిరేకంగా, చైనాకు సపోర్టుగా మాట్లాడుతూ ఉంటే అటువంటి చైనానే ఈరోజు మన దేశం సాధిస్తున్నటువంటి అభివృద్ధిని, మోడీ గారి నాయకత్వ లక్షణాలను గొప్పగా మెచ్చుకుంటున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ ఒక గర్వకారణం. కానీ ఈ దేశ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ న్యూస్ ఇంకా చెప్పబడలే నా నోటితో. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.